మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కాకినాడలో అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు ఎలాంటి పర్మిషన్లు లేకుండా షాపులు కట్టారని, మరికొన్ని చోట్ల షాపులు విస్తరించారని కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు వీటిని ధ్వంసం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. దానికి తగ్గట్లుగానే టౌన్ ప్లానింగ్ అధికారులు సంత చెరువు సెంటర్లో ఉన్న అక్రమ నిర్మాణాలు ఏదైతే దేవాలయం స్థలంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి అప్రూవల్, అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్మించిన షాపుల నిర్మాణాలను పూర్తిగా ధ్వంసం చేసిన సిచ్యువేషన్. టౌన్ ప్లానింగ్ సంబంధించి ఖచ్చితంగా అప్రూవల్ ఉండాలి. సార్ ఏంటి, ఎందుకు కూస్తున్నారు, ఏంటి వీటికి సంబంధించి? జ్యోతుల మార్కెట్ టౌన్కి చాలా ఇంపార్టెంట్ సెంటర్ అండి. సంత చెరువు అని అంటారు దీన్ని ఆనుకుని మా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ అలైన్మెంట్లో కాకుండా ముందుకొచ్చి రోడ్డు మీద కట్టడం జరిగింది. సో చాలాసార్లు వాళ్ళని హెచ్చరించడం జరిగింది, తీసుకోమని చెప్పి. రోడ్లో ఉంది డ్రైను, ఎలక్ట్రికల్ పోల్ వేయాలంటే చాలా అడ్డంగా ఉంది. చాలాసార్లు చెప్పినా వినలేదు. పబ్లిక్ నుంచి కూడా పలుమార్లు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ కలెక్టర్ వారి దృష్టికి, అలాగే మున్సిపల్ కమిషనర్ దృష్టికి రావడంతో ఏదైతే ఎంక్రోచ్మెంట్ రోడ్డు మీద కట్టారో ఆ షాపులు ఈరోజు తొలగించడం జరిగింది. ఈ ఎక్స్టెన్షన్ సంబంధించి ఏం చెప్తారు సార్? మొత్తం ఎన్ని షాపులు, మున్సిపాలిటీ నుంచి ఎంత నిధులు వచ్చాయి? యాక్చువల్గా అయితే ఈ ఎక్స్టెన్షను మేము ఇచ్చింది కాదండి. వాళ్ళ ఏదో వర్షం షేడ్ కింద వేశారు. అది అందరూ అబ్జెక్షన్ చేయడం వల్ల ఈ షేడ్స్ కూడా తొలగించడం జరిగింది. తర్వాత ఈ మున్సిపల్ అద్దె అవన్నీను లీజు అవన్నీ మా మున్సిపాలిటీలో రెవెన్యూ వింగ్ చూస్తుంది. దానికి డిప్యూటీ కమిషనర్ గారు ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళైతే డీటెయిల్గా చెప్తారు. ఇది ఏదైతే మేము తీసింది అది రోడ్ అండి. రోడ్లో కట్టారు. వెనకాల ఉన్న గుడి ఉన్నది చెరువు పోరంబోకండి. టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే ఎటువంటి అనుమతులు లేకుండానే వీటిని నిర్మాణాలు చేశారని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్స్టెన్షన్కి సంబంధించి ఖచ్చితంగా మున్సిపాలిటీకి ఎటువంటి సమాచారం లేదు. మున్సిపాలిటీకి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ ఒకవేళ షాపులు ఎక్స్టెన్షన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సమాచారం ఉండాలి, వారి పర్మిషన్ ఉండాలి. కానీ ఎటువంటి సమాచారం అదేవిధంగా పర్మిషన్ లేదు కాబట్టి వీటిని పూర్తిగా ఏదైతే ఎక్స్టెన్షన్ చేసిన వాటిని పూర్తిగా తొలగిస్తున్నామో, అదేవిధంగా వెనకాల పోరంబోక స్థలంలో ఉన్న ల్యాండ్లకు సంబంధించి ఆ నిర్మాణాలు జరిగారు కాబట్టి వాటిని కూడా ఎక్కడికక్కడ డిమాలిష్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఈ జ్యోతుల మార్కెట్కి సంబంధించి చాలా పురాతనమైంది, చాలా ఎక్కువగా ఇక్కడ వ్యాపారాలు జరుగుతుంటే దీనికి సంబంధించి ద్వారంపూడి అనుచరులకు సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. వాళ్ళే ఈ షాపులను మెయింటైన్ చేయడం, అదేవిధంగా ఈ షాపులను అద్దెకి పెంచడం కూడా పూర్తిగా జరిగినట్లు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కలెక్టర్ దృష్టికి ఫిర్యాదులు అందాయి. దానికి సంబంధించి తాము కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నాం. అదేవిధంగా అనుమతులు లేకుండా మున్సిపల్కి సంబంధించి ఎక్స్టెన్షన్ సంబంధించి అనుమతులు లేకుండా ఏవైతే నిర్మాణాలు చేసావో వాటిని కూడా తొలగిస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నారు. ప్రకాష్తో సాయి సుధీర్, NTV, కాకినాడ నుంచి.